గంగా హారతి. దీనికోసం మనం అందరం వెయిట్ చేస్తుంటాం. ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి. అన్నట్టు గంగా హారతి ఎక్కడ ఫస్ట్ ఇస్తారంటే, అలకనంద నది వచ్చి దేవప్రయాగలో భగీరథతో కలిసినప్పుడు మన గంగా హారతి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఫస్ట్ హారతి ఆఫ్ గంగా హారతి అనమాట. దీనికంటే ముందు అలకనంది మిగతా నదులతో కూడా మిక్స్ అవుతుంది అనమాట. అవి అలా మనకు 5 ప్రయాగ్స్లో మిక్స్ అయ్యి మొత్తం 6 నదులు కలిసి ఇక్కడ మనకు దేవప్రయాగలో గంగా నదిగా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడే మనకు ఫస్ట్ హారతి జరుగుతుంది గంగా నదిది. ఇక్కడ ఇంకోటి మనకు బెటర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం శివునికి అభిషేకం చేయొచ్చు. ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది అనమాట. ఇది నాకైతే ప్లస్ అనిపించింది మామ. ఎందుకంటే ఇక్కడ రష్ ఏమి ఉండదు మనకు పెద్దగా. సో మనం వెళ్ళేసి గంగాజలం తీసుకుని శివునికి అభిషేకం చేయొచ్చు. మనకు తెలుసు శివునికి అభిషేకం చేస్తే గంగాజలంతో ఎంత పతిత పావనమైనదో మనకందరికీ తెలుసు దాని గురించి. సో మీరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకుందాము చార్ధామ్ యాత్ర వెళ్ళేటప్పుడైతే. అన్నట్టు ఇది ఎక్కడ ఉంటుందంటే, రిషికేశ్ నుంచి మనకు ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే. మనం బై బైక్ వెళ్ళొచ్చు, బై బస్ వెళ్ళొచ్చు, బై ఓన్ వెహికల్ అయినా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో సేఫ్గా వెళ్ళండి. ఎందుకంటే టర్నింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, కర్వ్స్ అందుకు. అన్నట్టు ఇక్కడ చాలా జాగ్రత్త మామ. ఎందుకంటే మీరు చూడొచ్చు ఎంత స్పీడ్ పోతుందో అసలు భగీరథ నది అయితే. అలకనంద అనేది కొంచెం స్లోనే వస్తుంది, కానీ భగీరథ నది అయితే నెక్స్ట్ లెవెల్ పోతుంటుంది మామ. సో వెళ్ళినప్పుడైతే చాలా సేఫ్గా దర్శించుకోండి, హారతి కూడా తీసుకోండి. మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళండి. ఇలాంటి మోర్ ట్రావెల్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.